ఆగేదేలే అంటూ పరుగులు పెడుతోంది బంగారం ధర. ప్రస్తుతానికి 82,000 దాటేసింది. ఇది ఇంతటితో ఆగుతుందా? 1,00,000 మార్కుని దాటేయడం ఖాయమేనా? మధ్యతరగతి ప్రజలు పసడి కొనడం ఇక కలేనా? అసలు గోల్డ్ రేట్లు అమాంతం పెరగడానికి కారణాలేంటి? స్థిరంగా ఉన్న బంగారం ధర ఒక్కసారిగా పెరిగిపోయింది. అయితే పసిడి ధర పెరగడానికి చాలా కారణాలు కనిపిస్తున్నాయి. డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టాక పసిడి ధర తగ్గుతుందని అంతా భావించారు. కానీ టోటల్ సీన్ రివర్స్ అయింది. వచ్చి రాగానే పాలసీలు మార్చడంతో గ్లోబల్ ఇన్వెస్టర్లలో గందరగోళం నెలకొంది. స్టాక్ మార్కెట్లలో తమ పెట్టుబడులను వెనక్కి తీసుకుంటున్నారు. ఆ మొత్తాన్ని బంగారం కొనుగోళ్ల వైపు మళ్లిస్తున్నారు వారు. ఆర్బీఐతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సెంట్రల్ బ్యాంకులు విపరీతంగా బంగారాన్ని కొనుగోలు చేస్తున్నాయి. అయితే ఇది కూడా బంగారం ధరలు పెరగడానికి ఒక కారణంగా కనిపిస్తుంది. యుద్ధ భయాలు కూడా గోల్డ్ రేట్లపై ప్రభావం చూపిస్తున్నాయి. చాలా మంది స్టాక్ మార్కెట్లు అంత సేఫ్ కాదన్న అంచనాతో ఉన్నారు. దీంతో బంగారం పైన భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఫైనల్ గా పసిడి ధర ఆల్ టైమ్ రికార్డ్ వైపుగా దూసుకెళ్తోంది. అతి త్వరలో ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో సైన్స్ ఇంకా ఓఎస్ఎస్ హెల్ప్ తో ఎందరి కలలు నిజమయ్యాయి. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. ₹1,00,000 మార్కును టచ్ చేయడం ఖాయమన్న అంచనాలు కూడా కనిపిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ రేట్లు భారీగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో దేశీయ గోల్డ్ రేట్ ఇంకా పెరుగుతాయా? బడ్జెట్ లో ఎలాంటి నిర్ణయాలు ఉండే అవకాశం ఉంది? ఫిబ్రవరి 1 తర్వాత బంగారం పైన ఎటు అన్న చర్చ జోరందుకుంది. బంగారం ధరలు కట్టడి చేసేందుకు ఫిబ్రవరి 1వ తేదీన ప్రవేశపెట్టే వార్షిక బడ్జెట్ లో కీలక నిర్ణయాలు తీసుకోవాలని సగటు పసిడి ప్రియులు కోరుతున్నారు. గత ఏడాది జూలైలో ప్రవేశపెట్టిన బడ్జెట్ లో బంగారం దిగుమతులపై కస్టమ్స్ డ్యూటీని 15% నుంచి 6% తగ్గించారు. దీంతో గోల్డ్ రేట్లు ఒక్కసారిగా దిగి వచ్చాయి. మళ్లీ బడ్జెట్ ప్రవేశపెట్టే సమయం వచ్చేసింది. ఈ క్రమంలో మరోసారి సుంకాలు తగ్గించి బంగారం ధరల పెరుగుదలను కట్టడి చేయాలని ఆశిస్తున్నారు. జూలై 2024లో బంగారం దిగుమతులపై సుంకాలు తగ్గించడంతో ఆ తర్వాతి నెల ఆగస్టు 2024లో బంగారం దిగుమతులు 104% పెరిగాయి. అదే సమయంలో భారత్ నుంచి నగలు, రత్నాల ఎగుమతులు 23% పడిపోయాయి. కస్టమ్స్ డ్యూటీ తగ్గించడంతో బంగారం వినియోగం భారీగా పెరిగింది. అది దేశ వాణిజ్య లోటును భారీగా పెంచింది. ఈ అసమానతలను తగ్గించేందుకు కేంద్రం మళ్లీ బంగారు దిగుమతులపై కస్టమ్స్ డ్యూటీ పెంచాలి అనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఫిబ్రవరి 1, 2025 రోజున ప్రవేశపెట్టే బడ్జెట్ లో దీనిపై ప్రకటన చేసే అవకాశం ఉందని బులియన్ మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. అదే జరిగితే దేశీయంగా బంగారం ధరలకు రెక్కలు రానున్నాయి. ఫిబ్రవరి 1 తర్వాత గోల్డ్ రేట్ సామాన్యులకు అందనంత పరుగులు పెట్టే సూచనలే కనిపిస్తున్నాయి. బంగారం రేట్లు పెరిగేందుకు కస్టమ్స్ డ్యూటీ పెంచడం ఒక్కటే కారణం కాదని నిపుణులు చెబుతున్నారు. బడ్జెట్ లో ప్రభుత్వ సుంకాలు పెంచకపోయినా దేశీయంగా బంగారం ధరలు మరింత పెరిగే అవకాశాలున్నాయంటున్నారు. ఇందుకు యుద్ధ భయాలు, అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ రేట్, అమెరికా కొత్త ప్రభుత్వ నిర్ణయాలు, డాలర్ విలువ లాంటి అంశాలు కారణమవుతున్నాయని చెప్తున్నారు. ఫైనల్ గా పసిడి ధర సామాన్యుడికి అందనంత దూరంలో ఉండడం ఖాయంగా కనిపిస్తోంది.